హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. దిస్ ఇస్ దివ్యజ్యోతి అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వ్లాగ్స్ ఆఫ్ మై వరల్డ్. సో ఈరోజు మా వాడి బామాకాయలు బాదం చెట్టు నుండి పండుగ పడుతున్నాయి. ఇప్పుడు అవి రోజు ఎన్ని పడ్డాయి అని చూస్తూ ఉంటా, తీసుకుంటా. మార్నింగ్ చూస్తా, పడితే ఏం లేదు. మార్నింగ్ పడకపోతే ఈవినింగ్ అయినా తీసుకుంటా. కానీ రోజు తీసుకుంటా. అలాగే ఈరోజు ఎన్ని పడ్డాయి అనేది చూద్దాం, తీసుకుందాం. రండి నాతో పాటు. ఈ కింద పడింది కదా, సో ఇట్లా అయిపోయింది. ఇంకేమున్నాయి ఇదిగోండి ఫ్రెండ్స్, రెండోది ఫ్రెండ్స్. ఒరే, ఒకటే చోట 3 ఉన్నాయి రా. అన్నీ ఈరోజు పడ్డాయి, అందుకే లైట్గా ఇలా ఉంది. అదే ఎక్కువ సేపు అయితే ఇంకా నల్లగా అయిపోతాయి. అది మొన్న ఒకటి స్లోప్ మీద పడింది, తీసుకున్నాను. రోడ్డు మీద పడితే తీసుకోవద్దు అంటాడు మా ఆయన. స్లోప్ మీద కాబట్టి తీసుకున్నాను. ఇంకా బయట ఏమన్నా పడ్డాయా? బయట కూడా బొళ్ళు పడ్డాయి. రై స్లోప్ మీద అయితే తీసుకున్నాం. కింద పడింది, తీసుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా పోతున్నాయి. కింద పడినాయి ఎలా తీసుకోవట్లా. మంచిగా ఎన్ని ఉన్నాయో చూడండి పైన. ఈ పండ్లేదు లేదురా, ఇవన్నీ తీసుకున్నా పండుగ. Today 1 2 3 4 5 6 7 ఉన్నాయి ప్రస్తుతానికి. మళ్ళీ ఈవినింగ్ ఎన్ని పడతాయో చూడాలి. కానీ మనకేమో ఆత్రం ఆగదు కదా, కాబట్టి ఏం చేస్తామంటే ప్రస్తుతానికి కొట్టుకొని తినేస్తాం. నేను నిన్న ఈవినింగ్ పగలగొట్టి పప్పు మొత్తం తీసాను కదా, అది మా ఆయనకి టేస్ట్ చేయించాను అనమాట. చేపిస్తే సూపర్ భలే ఉంటాయా అని చెప్తారనమాట. మన చెట్టియే బాగున్నాయి అని అన్నారు. మరి అంటే బయట కొన్న వాటికంటే చెట్టు బాగున్నాయి అన్నారు అనుకుంటా, నాకు తెలిసి. ఫ్యాన్ లేదు, చెమట్లు చూశారుగా ఇలా ఉంటుంది వాతావరణం ఇక్కడ. ఇంతలా చెమట్లు. ఏసీ లేకపోతే ఇంకేం లే, ఒంట్లో ఉన్న నీరు మొత్తం పోయి సన్నగా అవుతాం, సన్నగా. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ఇంకొన్ని పనులు ఉన్నాయి నాకు, పని చేసుకోవాలి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.